హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి దోసకాయ పచ్చడి. ఫ్రెండ్స్, ఇది మా మేనగోడలు చేశారు. తన స్టైల్లో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, తన స్టైల్లో తను చేసింది. ఫ్రెండ్స్, టమాటా పచ్చడి నార్మల్గా తెలుసు కదా. దోసకాయ పచ్చడి చాలామంది కొంచెం చిన్న చిన్న ముక్కలు, గింజలు అవన్నీ వేసుకుంటారు. బట్ ఏంటంటే తిని అలా చేయలేదు. తన స్టైల్లో తను చేసింది. ఎందుకంటే వాళ్ళకి గింజలు అనేవి ఇష్టం ఉండవంట. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ బాగానే చేసింది. చాలా టేస్టీగా ఉంది తన స్టైల్. ఫ్రెండ్స్, తన స్టైల్. ఫ్రెండ్స్, చక్కగా దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు చక్కగా వేపేసేసుకొని దాంట్లోనే యాక్చువల్గా నేనైతే మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తనైతే దీంట్లో కూడాను కొంచెం చింతపండు వేసుకున్నాక కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుంది. ఫ్రెండ్స్, చేసుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, తగినంత ఉప్పు రాళ్ళుప్పు వేసింది. ఫ్రెండ్స్, నేనైతే సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తాను, తను రాళ్ళుప్పు వేసి కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసేసి చక్కగా మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంది. ఫ్రెండ్స్, కొంచెం ముక్కలు కానీ మరీ అంత మెత్తగా కాకుండా ముక్కలుగా మిక్సీ పట్టుకొని చక్కగా పోపు వేసింది. ఫ్రెండ్స్, ఏదైనా, ఏ పచ్చడైనా, కర్రీ అయినా, ఏదైనా వేపుళ్ళ కర్రీ ఏదైనా కానీ మనం పోపు వేసుకుంటే పోపులోనే ఉంటుంది. ఫ్రెండ్స్, టేస్ట్ అంతా అది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, మా మేనగోడల్ని లైక్ చేయండి. మా మేనగోడలు చేసిన దోసకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.